కానీ కొన్ని విషయాలు మీకు క్లియర్ ఇస్తా. జై వాసవి గట్టి ఒకసారి నిలబడలేదు. నిలబడలేదన్నా. జై వాసవి. 10 రోజులు 15 రోజుల నుంచి రకరకాల కార్యక్రమాలు నడుస్తున్నాయి. మనం వాళ్ళ మీద కొట్టుకు వీళ్ళు వాళ్ళ మీద కొట్టుకుంటా ఉన్నాము, రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. మనమందరం పక్షాల ఆలోచన అవునా కాదా? అవునా కాదా? అయితే దాని దిశగానే పనిచేయాలి. అది మర్చిపోయి వేరే వేరే విషయాల మీద మాట్లాడుతున్నాం, మన సమంజసమైనటువంటి పని కాదు. అయితే వాళ్ళు దాంట్లో కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక విషయం మాట్లాడారు. మేము మాట్లాడినప్పుడు ఎక్కడైనా వేదిక మీద వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు నీకు తప్పురా అంటే మన మీద చెయ్యెత్తుతున్నాడు ఉంటా, మన మీదే. అరే నువ్వు తప్పు చేసినప్పుడు అంటే మనం ఉంటా అంటున్నాడు. మన దానికి కూడా మనం సమాధానం ఇయ్యాలా వద్దా? ఇయ్యాలా వద్దా? మీరు ఒకసారి అందరూ ఫోటో తీసుకోండి, వీడియో ఆన్ చేయండి. ఈ సమాధానం డైరెక్ట్ గా మహాసభలో ఉన్నటువంటి ఎవరైతే ఎక్స్‌వైజెడ్ కమిటీ ఉందో వాళ్ళందరూ దయచేసి అందరూ ఫోన్ తీసుకోండి. ఒకసారి అందరూ ఫోన్ తీసుకోండి. వీడియో కావాలి అందరికీ తీసుకున్నారు. ఎవరు ఫోన్ మారా బ్యాటరీ లేదా? లేదా బ్యాటరీ? దీని అందరూ ఒకటే 1 2 3 1 2 3 ఇక తీసుకున్న అదృష్టవంతులు కేవలం దురదృష్టవంతులు. ఆయన ఏమంటున్నాడంటే 11 ఏళ్ళ నువ్వు దిగురా అంటే ఆయన దిగుడు పక్కన పెట్టి మనం అనుకుంటా ఏమంటాడు? గంజిరాయి వాళ్ళు దిగలేదు, ఉప్పల శ్రీనివాస్ గారు దిగలేదు, తమ్ముడు రామకృష్ణ దిగలేదు, మల్లయ్య దిగలేదు, ఏటాయ దిగలేదు, నేను దిగలేదు అంటాడు. నేనేమంటా నాయన మాకున్న బయలా వేరు. ఆర్య వయసు చైతన్య పోరాటం నాకు మొన్న పెద్ద మనిషి నాకు ఒక మెసేజ్ పెట్టిండు. మహాసభలో ఉన్నటువంటి పెద్ద మనిషి నాకు ఒక మెసేజ్ పెట్టిన అన్ని గ్రూపులలో ఉంటుంది. నాకు రాత్రి 2 గంటలకు వచ్చింది. నేను దావత్ వచ్చిన రాత్రి 2 గంటలకు వచ్చిన అలా ఆయన పెట్టిండు. ఏమని అన్ని సంస్థలు ప్రస్తావించి లాస్ట్ నా దగ్గర కూడా వచ్చిండు. ఈయన కూడా చూస్తానే నేను ఒక మాట చెప్తా. 2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు 2011 ఆర్య వయసు చైతన్య పోరాటం స్టార్ట్ చేసినాము. 2014లో తెలంగాణ వచ్చింది. అంటే 3 ఏళ్ళు నేను ఉన్నా. దాని తర్వాత ఈ గ్యాప్ 3 అధ్యక్షుల్ని మార్చాను తెలంగాణ. 3 అధ్యక్షుల్ని. ఫస్ట్ మల్లికార్జున్ని, తర్వాత మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి పొదుకూరు కిరణ్ని, ఇప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రభాకర్ గారిని అన్నది తెలుసు. ప్రభాకర్ గారు కూడా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు చేసిన 4 మహిళలు చేసిన. ఎంతమందిని? 4. ఫస్ట్ పూర్ణశక్తి, రెండోది కల్వ సుజాత గారు, వాళ్ళు 3 సంవత్సరాలు అధ్యక్షుడు కొనసాగారు. తర్వాత ఇప్పుడే మాట్లాడిపోయినటువంటి గంప సీతాలక్ష్మి గారు 2 సంవత్సరాలు చేసిన. తర్వాత ప్రస్తుత అధ్యక్షుడు రోజారాణి గారు ఉన్నారు. టీఆర్ఎస్ స్టేజ్ మా దుకాణం అయిపోయింది. ఆయన మేము ఎప్పటి పరిస్థితి ఇచ్చాం. ఆయన అప్పటి అన్నాడు. నేను క్లియర్గా చెప్తున్నా, ఆర్య వయసు చైతన్య పోరాట సమితికి సంబంధించినటువంటి ఫేస్బుక్ యూట్యూబ్ అకౌంట్ ఉంది. దాంట్లో మా పాన్ కార్డు బ్యాంకింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్, పర్టికులర్స్, నా ఐటీ రిటర్న్స్ అన్ని సబ్మిట్ చేసింది. ఇంకేం కావాలా? మాది పక్కన పెడదాం. వాహనం దుకాణంలో నువ్వే ఫస్ట్ ఉన్నావు. మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళు 3 అధ్యక్షుల్ని మార్చారు. వాళ్ళు కూడా తెలంగాణలో 3 అధ్యక్షుల్ని మార్చారు. 3 నలుగురు మారారు. కాశీ పండుగ అధ్యక్షులు చేసారు, రమణ గారు అధ్యక్షులు చేసారు. తర్వాత ఇప్పుడు నా అధ్యక్షులు చేస్తా ఉన్నారు. మహిళలు కూడా వాళ్ళు 3 నలుగురు అధ్యక్షులు మార్చారు. మహిళా సరే వాళ్ళు మారలే ఉన్నారు. తర్వాత ఐడిఎఫ్ విషయానికి వద్దాం. నిజంగా కూడా నాయకుడి స్తోమతను బట్టి
ఏం భయం నీకు? బౌన్సర్ పెట్టుకుంటే అర్థమైంది. నువ్వు కదా తప్పు చేసినాడు, నువ్వు కదా మోసగాడి, నువ్వు కదా అన్యాయం చేస్తున్నావు, నువ్వు కదా భయపడుతున్నావు. బౌన్సర్ పెట్టుకొని మీటింగ్ చేస్తావు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అంటున్నావు, పారదర్శకంగా ఉంటాను, అందరినీ చేస్తాను. అరే నేను అంటలేదు, నువ్వు తింటున్నావు అని. మహాసభ పైసలు తింటున్నావు మేము అంటలేదు. నువ్వు లంగ అంటలే, నువ్వు దొంగ అంటలే, నువ్వు లుచ్చ అంటలే, నువ్వు దరిద్రుడు మేము అంటలేదు. మేమేమంటున్నాము? ఎందుకు కుర్చీ దిగవు, ఎందుకు కుర్చీ దిగవు? దాంట్లో ఏమైనా మర్మం ఉంటే ఓపెన్ గా చెప్పిస్తావు. నేను కూర్చుంటేనే బతుకుతాను, చేస్తా. నేను ఎందుకు ఈ మర్మం? ఎలక్షన్లలో మన రకరకాల యొక్క ఆలోచన. ఈయన మనిషిని పక్కన పెట్టి కేసు పంచాయతీ తీసుకొస్తాం. ఇది చాలాగా నిజంగా ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు చేయదు. ఆర్య వయసు చైతన్యం పోరాట సమితి 14 సంవత్సరాల నుంచి ఎన్నో ఉద్యమాలు చేసినాం. రోడ్డు మీద పట్టుకున్నాం, కాలం పట్టుకున్నాం, తగినాం. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము, మాకు అవసరం లేదనుకుంటున్నాం. మేము అనుకున్నాం అనుకో, ఎవరు వచ్చినా రాకపోయినా మా సభను బాధ్యత తెలుసుకుంటున్నాం. ఈ బిల్డింగే ఈ నిర్ణయ రంగే అలా చిన్న చిన్న సంఘాలు చేస్తే పనులు. బస్తీ సంఘము ₹1 కోటి పనిచేస్తారు. ఈ హైదరాబాద్ సంఘం అధ్యక్షుడు